ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ రాత్రికాలం మనము ప్రవక్త అయిన ఏలియా శిష్యుడైన ఎలీషా యొక్క పరిచర్యను చదువుకుందాం. ఏలియా శిష్యుడైన ఎలీషాను గురించి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో మనకి చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. వారిలో మనం విశేషంగా చెప్పుకోవలసిన వ్యక్తులు కొందరున్నారు. వారిలో ఏలియా ఒకడు, ఏలియాకు శిష్యుడైన ఎలీషా కూడా మరొకడు. ఇద్దరి పరిచర్యలో ఉంటున్న చాలా తేడాలు ఉన్నాయి. ఏలియా రోషము కలిగిన ప్రవక్తే. రోషము కలిగి దేవుని పక్షంగా అనేకమైన గొప్ప కార్యక్రమాలు జరిగించాడు. ఏలియా బయలు సేవకుల ప్రవక్తలతో పందెం వేసి మహోన్నతులైన దేవుని శక్తిని కృపను పొంది ఆశ్చర్యకరమైన కార్యములు చేసిన వాడు. ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మరలా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడకపోయినా భూమి మరలా చక్కని ఫలములు ఫలించడానికి, ఆకాశం చక్కని వర్షం కురిపించడానికి దేవుడు కృప చూపాడు. పౌరుషం కలిగిన ప్రవక్త, దేవుని మీద చాలా ప్రేమ కలిగిన వాడు, విధేయుడైన ప్రవక్త. అయితే మనము రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో చూస్తే అహాబ్ అనే రాజు అతని భార్య యెజబెలు కలిపి ఏలే ఎక్కడ దొరికినా సరే అతను చంపేయమని తన దూతల చేత ఆజ్ఞాపించాడు. అనేక సార్లు మహోన్నతుడైన దేవుడు ఏలియాను అహాబు రాజు చేతుల్లో నుంచి తప్పించాడు. రోజు తప్పిస్తున్నాడు, ఇక రోజు తప్పిస్తాడా అని అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో కానీ ప్రవక్త అయిన ఏలియా భయపడి ఇక యెహోవా కార్యక్రమములు జరిగించడం మానేసి, ఎందుకంటే మనం 19వ అధ్యాయము రాజుల గ్రంథము 3వ వచనంలో మనం చదివినప్పుడు, 2వ వచనం మనం చదివినప్పుడు యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయనిలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని చెప్పింది. దాన్ని చూసి భయపడిపోయి తన దాసులకి బెయేర్షెబా వెళ్ళిపోమని చెప్పి తాను దిన ప్రయాణం అంత అరణ్యంలోనికి ప్రయాణం చేసి ఒక బదిరి వృక్షం కిందకి చేరి అక్కడ కూర్చుంది. మరణాపేక్ష గలవాడంటే ఇక నేను దేవుని పక్షంగా కానీ ఏ పక్షంగా కానీ పనిచేసి ప్రయోజనం ఏముంది, నేను చనిపోతేనే నాకు మంచిది అనే ఆలోచన కలిగిన వాడై, ఆత్మహత్య చేసుకునే ఆలోచన వంటి ఆలోచన అన్నమాట కలిగిన వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేశాడు. గమనిస్తున్నారా? దైవజనుడై ఉండి యెహోవా యొక్క శక్తిని పొందినవాడై ఉండి అనేకమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి ఉండి ఏలియా గొప్ప ప్రవక్త అని ప్రసిద్ధి చెందినవాడై ఉండి అతడు ప్రార్థన చేయగా మానవ స్వభావము గల మానవుడే కానీ అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి వర్షించలేదు, భూమి ఆకాశం వర్షించలేదు, భూమి తన ఫలములివ్వలేదు. యాకోబు పత్రికలో యాకోబు చెప్తాడు,
అంటే ఏలియా యొక్క శక్తి, ప్రభావము, ప్రార్థన, అద్భుత కార్యాలు చేసే శక్తిని చాలా కాలం పోయిన తర్వాత, అంటే ఇంచుమించు ఒక 1000 సంవత్సరాలు పోయిన తర్వాత దైవజనుడైన యాకోబు అంటున్నాడు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే కానీ అతడు ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షించలేదు, మరలా ప్రార్థిస్తే వర్షించారు. కాబట్టి దైవజనుడి ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన, దేవుని ఇష్టమైన ప్రార్థన చేయగలిగే శక్తి కలిగిన వాడు. 450 మంది బయలు ప్రవక్తలకు ఛాలెంజ్ చేసి వారిని ఓడించిన వాడు, ఒక చిన్న ప్రార్థన చేత వారిని ఓడించిన వాడు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు జరిగించిన వాడు. అలాగే సారెపతి గ్రామంలో ఉంటున్న విధవరాలు, ఆమెకు సమృద్ధి అయిన ఆహారము కరువు దినములు పోయే వరకు కూడా ఇచ్చినవాడు, కాకుల చేత పోషింపబడినవాడు. కాకులు అతను పోషించడానికి దేవుడు ఆజ్ఞాపిస్తే కాకులు పోషించాయి. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమములు దేవుని వలన చూసిన వాడు, జరిగించిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొని మనం ప్రార్థన చేశాడు. ఎక్కువ వాళ్ళను కాను, ఇంత మట్టుకు చాలును. ఇవి పిరికి మాటలు, అవిశ్వాసి మాట్లాడవలసిన మాటలు, యెహోవా యందు భయభక్తులు గలవాడు మాట్లాడవలసిన మాటలు కాదు. యెహోవా యందు భయభక్తులు గలవాడు, యెహోవాను నమ్మిన వాడు మాట్లాడవలసిన మాటలు కాదు. కాబట్టి ఇతడు బదిలీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవాతో అంటున్నాడు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అని. నీవు తగ్గించుకుంటున్నావు, నీవు కించపరుచుకుంటున్నావు, నువ్వు నమ్ముకోవడం లేదు, నీ దేవుని శక్తిని కూడా నమ్మడం లేదు. కానీ ఏం చెప్తాడు, మాటి మాటికి నేను రోషము గలవాడు, రోషము గల ప్రవక్తను అని చెప్తూ ఉంటాడు. అంతే, రోషము గల ప్రవక్తను అని చెప్తాడు. అది మనకి 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, అందుకతడు ఇశ్రాయేలు వారిని నిబంధన త్రోసివేశారు, నీ బలిపీఠములను పడగొట్టారు, నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతం చేశారు, సైన్యములకు అధిపతియు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూస్తున్నారు అని చెప్పాడు. కాబట్టి మహోన్నతుడైన దేవుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నువ్వు మరలా అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించు. సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహోనుకు పట్టాభిషేకము చేయము. నీ కుమారుగా, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి, నీ కుమారుగా ఎప్పుడైతే నువ్వు బలహీనుడవో, నేను చేయలేనంటావో, నాకు చేత కాదంటావో, లేకపోతే ఈ పని చేయడానికి అహిష్టత చూపుతావో, ప్రజలను చూసి భయపడుతున్నావో, లోకము చూసి భయపడుతున్నావో, లేకపోతే నీ దరిద్రతను చూసి సిగ్గుపడుతున్నావో, లేకపోతే ఇతరులు హేళన చేస్తున్నారని వెనకాడుతున్నావో, అప్పుడే నీకు దేవుడు అప్పగించిన ఆ యొక్క మంచి స్థితి నుండి నిన్ను
తొలగించి వేస్తాడు అనమాట. కాబట్టి ఈ వాక్యం మనకు చాలా ప్రముఖమైంది. 19వ అధ్యాయం 16వ వచనం ఏమనంటే, ఇశ్రాయేలుల మీద నిమ్షి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము, నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్లే పొలవాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయము. షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయమని మహోన్నతుడైన దేవుడు చెప్పాడు. మరొక విషయాన్ని చెప్పాడు మహోన్నతుడైన దేవుడు. నువ్వు ఇశ్రాయేలు రాజులను చూసి ప్రజలను చూసి భయపడుతున్నావు కదా. హజాయేలు యొక్క ఖడ్గము తప్పించుకున్న వారు యెహూ చేత హతమవుతారు. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారు ఎలీషా చేత హతమవుతారు. ఆయనను ఇశ్రాయేలు వారిలో పైలునకు మోకాళ్ళునకయు నోటుతో దాన్ని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలిందురు అని మహోన్నతుడైన దేవుడు చెప్పినప్పుడు నేను అక్కడనే రోషము కలిగి ఉన్నానని చెప్పడం కూడా సమంజసంగా దేవుని దృష్టికి తోయలేదు. అవును, రోషము కలిగే ఉన్నావు, రోషము కలిగిన ప్రవక్తే, కానీ నీవక్కడమే లేవు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ విషయంలో నువ్వు చూపిన ఆ నిర్లక్ష్యం సరైనది కాదు. కాబట్టి మోకాళ్ళు వెనుక ఉన్నవారు, నోటితో ఆయా విగ్రహాలను ముద్దు పెట్టుకోకుండా ఉన్నవారు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలిందురు అని చెప్పినప్పుడు ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనపడ్డాడు. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుతున్నాడు. గమనించాడు ప్రియులారా, పనివాడు, సోమరి కాదు. 12 అరకలు దున్నిస్తున్నాడు అంటే అతనికి ఎంత విస్తారమైన పొలం ఉందో చూడండి. అంత పొలం మీద దుక్కు దున్నిస్తున్నాడు. తన దగ్గర 12 మంది అరక దున్నగలిగిన వారు, అంటే దుక్కు చేయగలిగిన వారు. దుక్కు వేరు, దమ్ము వేరండి. చాలా మంది అదే ఒకటి అనుకుంటారు. ఎందుకంటే ఈనాడు అరకల చేత దుక్కు చేయడం, దమ్ము చేయడం అనేది చాలా దూరంగా ఉంది కనుక ఆ రెండింటికి మధ్య తేడా తెలియదు. అంటే అది నీరు సమృద్ధిగా లేని స్థలంలో దుక్కు చేస్తారు. దుక్కు చేసి దాంట్లో ఉంటున్న చెత్త చెదారం, రాళ్ళు, రప్ప అన్ని వేరేసి దాన్ని చక్కగా సదును చేసిన తర్వాత దాని మీద విత్తనాలు చల్లుతారు. దాన్ని దుక్కు అంటారు. ఎంతో కష్టతరమైన భూమిలో చేసే పని, నీరు లేని స్థలంలో చేసే పని దుక్కి పని. అలాంటి పని 12 మంది చేత, తన యొక్క పనివారి చేత, తన సహచరుల చేత, లేకపోతే తను పని చేయిస్తూ కూర్చొని చేయండి రా, ఇతను ఒక దిక్కున కూర్చొని మీరు చేయండి రా, అలా చేయండి, ఇలా చేయండి అని పురమాయించక అందరి వెనుక ఉండి 12వ అరకను చేతితో పట్టుకుని దుక్కు చేయిస్తూ ఉన్నాడు అని అంటే అతడు పనివాడు అన్నమాట. అతడు వ్యవసాయం నందు ఆసక్తి కలిగిన వాడు, దేవుని వ్యవసాయం మందు కూడా ఆసక్తి కలిగిన వాడు. ఎందుకంటే వ్యవసాయం చేసే వారిని జనులు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అతడు అనేకులకు ఆహారం ఇస్తాడు కనుక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ సేవకు ఎటువంటి వాడు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, మరణాపేక్ష కలిగి ఇక నాకు చాలును, నేను చాలా పని చేసేస్తాను, ఇక నేను చేయక్కర్లేదు, రిటైర్మెంట్ తీసుకుంటాను కానీ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తన మనుషుల చేత పని చేయించేవాడు కాదండి. తన స్వయంగా అంటిల్
అంటిల్ హిస్ డెత్, మరణం వరకు హీ హ్యాస్ టు వర్క్ అన్నమాట. చివరి వరకు కూడా పనిచేయగలిగిన వాడు. మనము తిమోతి పత్రికలో తిమోతి అపోస్తలుడైన పౌలుకు రాస్తూ, కర్ఫ్లో నేను ఒక అంగీ విడిచిపెట్టేశాను, పుస్తకపు చుట్ట కూడా వదిలిపెట్టేశాను, నీవు వచ్చేటప్పుడు ఆ పుస్తకం కాగితాలు పట్టుకునిరా అంటే పుస్తకాల కాగితాలు ఏం చేసుకుంటాడు? గమనించాలండి ప్రియులారా. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో 12 నుంచి చదివితే, నువ్వు వచ్చినప్పుడు నేను త్రోవలో కరుఫునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అవి ఏం చేసుకుంటాడు ఇప్పుడు వృద్ధుడైన తర్వాత కూడా? ఎందుకంటే పైన ఏమంటున్నాడు 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడాను, ఆ పరువు కడముట్టించాను, అంటే నేను వెడలిపోయి కాలం కూడా వచ్చిందని చెప్పిన వాడు ఇంకా రాయాలి, ఇంకా అనేక సంఘాలకు ఉత్తరాలు రాయాలి, అనేక సంఘాలని ఉత్తరాల ద్వారా ప్రోత్సహించాలి, ఈ కాగితాలన్నింటినీ వృధాగా పోకుండా వాటన్నిటినీ రాయాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే తన యొక్క స్థితి కూడా అక్కడ ఏమన్నాడంటే, శీతాకాలం సమీపిస్తుంది, చలి ఎక్కువగా ఉంటుంది కనుక నేను కప్పుకోవడానికి ఒక అంగి నేను పలానా చోట మర్చిపోయాను, వేరొక అంగి కొనుక్కునే స్తోమత శక్తి నా దగ్గర లేకపోవచ్చు, దానిని తీసుకునిరా, దాన్ని తీసుకుని నేను అనేకులను దర్శించాలి, అనేక స్థలాలకు వెళ్ళాలి అని కోరుతున్నాడు. కానీ ఎలియా అయితే ఇక చాలు, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. అతడు బదిలీ వృక్షము కింద పరుండి నిద్రించుండగా 19వ అధ్యాయం 5వ వచనంలో ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాడు. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనము చేసి తిరిగి పడి ఉండేది. గమనిస్తున్నారు? తిరిగి మళ్ళా పండుకున్నాడటండి. దేవదూత వచ్చి అతని దగ్గర సమీపంలో నిప్పుల మీద కాలుస్తున్న అప్పములు అలాగే నీళ్ల బుడ్డి ఉన్నాయి. శుభ్రంగా తిన్నాడు, త్రాగాడు. అలా వెంటనే మళ్ళా తేనెని అలవాటు చేసుకున్నాడంటే తినడం, సుఖించడం, వీటిని అలవాటు చేసుకున్న దైవజనుడు అన్నమాట. ఈనాడు చాలా మంది దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకుంటూ, మంచి స్థితి మనకు కావాలి, ఉన్నతమైన స్థితిలో బ్రతకాలి, మంచి కారులో తిరగాలి, అందరూ కూడా అయ్యగారు అయ్యగారు అని మనల్ని పొగడాలి అనే ఆలోచన కలిగి ఉన్నారే కానీ, అయ్యో దేవుని సేవ, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు, పిలిచిన వారి యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయవలసిన వారమై ఉన్నాము అని ఆలోచన చేయవలసిన వాడు. ఇతరుల గురించి మనకి ఒక పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసు లూకా సువార్తలో ఒక చక్కని ఉపమానం చెప్పారండి. దాన్ని చూద్దాం. 14వ అధ్యాయం లూకా సువార్త 25వ వచనం నుండి. లూకా సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుండి చదువుతాను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళుతున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడిపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు. అలాగే మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింప కోరిన ఎడల
దానిని కొనసాగించడానికి కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులపడి మొదట లెక్క చూసుకుని ఎడలా దానిని పునాది వేసి ఒకవేళ దానిని లేకపోయినందున చూచువారందరూ ఈ మనుషులు కట్ట మొదలు పెట్టరు గాని కొనసాగింపలేకపోయానని అతను చూసి ఎగతాళి చేయుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి కలదో లేదు అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఏదైనా అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చూస్తుంది కదా. కాబట్టి ప్రభువైన యేసు చెప్పింది ఏంటంటే, ఎవడైనా సరే కాడి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరగకూడదు అన్నాడు. మునుకోళ్లకు ఎదురుతున్నట నీకు కష్టము అని చెప్పాడు. కాబట్టి దేవుని సేవకు వచ్చేటప్పుడు ఇదొక బిజినెస్ గా ఉంది, ఒక ఉద్యోగం వలె ఉంది. ఉద్యోగం ఎలాగా దొరకదు కనుక ఈ పనిలో మనం కొనసాగితే సరిపోతుందనే ఆలోచనతో మనుషులు వచ్చి కొంతకాలం అయిన తర్వాత దేవుని సేవలో ఉంటున్న శ్రమను, కష్టాన్ని, బాధను, ఇబ్బందిని చూసినప్పుడు వెనుదిరిగినట్లయితే అతని ఎదురు ఆత్మకు సంతోషం ఉండదని చెప్పాడు. ఇప్పుడు ఏలియా యొక్క పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే వెనుతిరిగే ఆలోచనే కానీ ముందుకు సాగే ఆలోచన అతను ఎందుకు లేదు కనుక దేవదూత అక్కడ భోజనం అరేంజ్ చేస్తే వచ్చి భోజనం చేసిన తర్వాత అతను చూసినంత మట్లు అతని దగ్గరున్న నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళబుడ్డియు కనబడిన కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండాడు. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేశాడు. అంటే వితిన్ ద మినిట్స్ మళ్ళా రెండవసారి భోజనం చేశాడండి. భోజనం చేయకపోతే ఇక్కడ లేకనమాట. భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పిలువబడిన హోరేబునకు వచ్చాడు. దైవిక ఆహారము భోజనం చేసిన వానికి కలిగే శక్తి అటువంటిది. ఆత్మీయ బలము పొందాడు. ఎందుకంటే మరొకసారి భోజనం చేసినప్పుడు ఇప్పుడు ఇది దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన పని అని గ్రహించినప్పుడు అతడు 40 దినములు రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. వచ్చి అక్కడ ఒక గుహలో నివసించడానికి పూనుకున్నాడు. ఈ గుహలో ఎందుకు నివసించడానికి పూనుకున్నాడు అనంటే, అహాబు అతన్ని చంపడానికి అతని భార్య అయిన యెజబెలు ప్రమాణం చేసింది, యెహోవా జీవంతో నీ జీవంతో నేను రేపు ఈ టయానికల్లా నిన్ను చంపకపోయినట్లయితే రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వలె చేయనీయాలంటే ఈ బయలు ప్రవక్తను చంపాడు కదా, దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కాక చెప్పిందండి 2వ వచనంలో. కాబట్టి ఇప్పుడు అలా చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా గమనించండి, ఈ 40 దినములు ప్రయాణం చేసిన తర్వాత హోరేబు పర్వతానికి వచ్చాడు. తర్వాత ఈ సిరియా దేశానికి వెళ్ళాడు. దమస్కు పోయి దమస్కు సిరియాకు ఇశ్రాయేల్ దేశానికి మధ్య
మధ్యలో ఉంటున్న పట్టణం అన్నమాట. అపొస్తలుడైన పౌలు దమస్కులో కూడా పోయి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని చెరపట్టడానికి, చంపడానికి, శిక్షించడానికి అక్కడ కూడా పోయాడు. అక్కడ ప్రభువైన యేసు పౌలును ఒక మొత్తాడు. ఈ దమస్కు ఇశ్రాయేల్ దేశానికి, సిరియా దేశానికి మధ్యలో ఉన్న కారణాన అక్కడ ఉంటున్న సిరియా దేశము మీద అజాయేలునకు పట్టాభిషేకం చేశాడు. అలాగే ఇశ్రాయేలు మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేశాడు. అభిషేకం చేయమని మహోన్నతులైన దేవుడు చెప్పాడు కనుక మనం 19వ వచనం చివరి మాట చూసినట్లయితే ఏలియా అతని చేత చెంతకు పోయి తన దుప్పటి అతని మీద వేయగా అంటే తన దుప్పటి చేత అతనిని అభిషేకం చేశాడు అన్నమాట, ప్రవక్తగా ఉండడానికి. ఇప్పుడైతే ఎలీషా ప్రవక్తగా ఉండడానికి దైవజనుడైన ఏలియా అతన్ని అభిషేకం చేశాడు. ఒకే మాట చెప్పాడండి, నా తల్లిదండ్రుల యొద్దకు పోయి ముద్దు పెట్టుకుని వచ్చి నేను నీ వెంబడి వస్తాను అని చెప్పాడు. నాకేమీ అభ్యంతరం లేదని చెప్పినప్పుడు ఎలీషా తల్లిదండ్రుల యొద్దకు పోయి వారిద్దరిని ముద్దు పెట్టుకుని అక్కడ ఒక కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును బొట్టునో గల చేత వంట చేసి జనులందరికీ వడ్డించి వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇప్పుడు దొరికిన ఈ ప్రవక్త శిష్యుడు దైవజనునికి ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రాత్రి మనం తెలుసుకోబోయే అంశం కూడా ఏలియా శిష్యుడు ఎలీషాను. ఏలియా ఎలాంటి దైవ సేవకుడు, అలాగనే ఎలీషా ఎలాంటి దైవ సేవకుడు, ఇద్దరికి ఉంటున్న వ్యత్యాసాన్ని కూడా మనం ఆలోచన చేయబోతున్నాం. ఇది 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం ఎలీషాను గురించి. ఏలియా అంటే చక్కని పేరండి, యెహోవా ఈజ్ గాడ్ అని. ఎలీషా అంటే గాడ్స్ ఈజ్ సాల్వేషన్ అని. ఎలీషా అంటే దేవుడే మన రక్షణ అని. ఏలియా అంటే యెహోవాయే దేవుడని. యెహోవాయే దేవుడు. తర్వాత ఇప్పుడు ఏలియా గిల్గాల్కు వచ్చాడు. ఏలియా గిల్గాల్ అనే ఒక ప్రదేశానికి వచ్చాడు. ఈ గిల్గాల్ అనేది ఇశ్రాయేలీయులు యొర్దాను నది దాటినప్పుడు అక్కడ ఉంటున్న 3 వంశాలు వాళ్ళు ఉన్నారు. రూబేనీలు, మనస్సే అర్ధగోత్రము, ఇక వేరే గోత్రం ఏదో, వాళ్ళు 3 కలిసి యొర్దాను నది కావలి ఉండిపోయారు. మేము వేరు అనే భావం వచ్చినప్పుడు మీరు మా మీదకి, మేము మీ మీదకి యుద్ధానికి వచ్చి ఒకరినొకరు నశించుకోకుండా ఉండేటట్లు ఇక్కడ గోపురం కడదామని చెప్పి వారు యొర్దాను నదిలో నుండి 12 రాళ్లను తీసుకుని వచ్చి అక్కడ ఒక బలిపీఠం కట్టారు. ఆ ప్రదేశానికి గిల్గాల్ అని పేరు పెట్టారు. గిల్గాలు అనంటే దుర్లింపబడుట, లేకపోతే చక్రము. ఒక చక్రం ఉంటుంది కదండి, బండి చక్రం, అటువంటిది సర్కిల్ అన్నమాట. అంటే నీవు దొరికినప్పుడు అటు దొరికితే మళ్ళా యొర్దానులోనికి పెడతావు, ఇటు దొరికితే కానానులోనికి వస్తావు.
అది దాని యొక్క భావం. కాబట్టి 2వ అధ్యాయం 1వ వచనంలో ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా అంటున్నాడు ఇప్పుడు ఎలీషాతో, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండి మని ఎలీషాతో అనను. అబ్బాయి నువ్వు ఎక్కడుండి పో. ఎప్పుడైనా యెహోవా నన్ను ఏం చేయమన్నాడు? బేతేలుకి వెళ్ళమన్నాడు. నేను బేతేలుకు వెళ్ళాలి. యెహోవా మాట చెప్పున నేను బేతేలుకు వెళ్ళాలి. నువ్వు ఎక్కడుండి పో అని చెప్పిన ఎలీషా ఏమంటున్నాడు చూడండి. ప్రియులారా గమనించండి. నుండి పని ఎలీషాతో అనను. ఎలీషా ఏమంటున్నాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేశారు. ఈ మాట గతంలో ఒక ఆమె చెప్పింది. మనకేమైనా గుర్తుంటే రూత్ అంటుంది, నిన్ను కానీ నీ జనులను కానీ నేను విడిచిపెట్టను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నీ ఉండి చోటే నేను ఉంటాను, నువ్వు చనిపోయే చోటే నేను చనిపోతాను. మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏది ఉండదు. అలాగే వేరు చేసినట్లయితే నాకు ఎంతైనా కీడు జరిగినట్లే లెక్క అని చెప్పింది. అది గొప్ప నిర్ణయం, గొప్ప నిర్ణయంతో కూడిన గొప్ప సమర్పణ మాట్లాడమాట. ఎంతో త్యాగంతో కూడిన సమర్పణ మాట్లాడుతుంది. అలాంటి సమర్పణతో కూడిన మాటలు పలికిన రూతు. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణం చేశారు. బేతేలు అనగా దేవుని గృహము. బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంటే హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఇల్లు. బెత్ అంటే ఇల్లు. కాబట్టి దేవుని యొక్క ఇంటికి వెళ్ళడానికి నేను కూడా నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడవను, నేను కూడా వస్తాను అని చెప్పి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు మాత్రం ఊరుకున్నారు అబ్బాయి, మీరు నన్ను ఏం డిస్టర్బ్ చేయకండి, నాకు అవిశ్వాసాన్ని నూరిపోయకండి, నాకు ఒక పిరికి మందు వేయకండి అని చెప్పి ఏలియాతో పాటు ఎలీషా ప్రయాణం చేస్తున్నాడు. తర్వాత ఏలియా మరలా ఏమంటున్నాడంటే, పిమ్మట ఏలియా ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువనను కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేశారు. యెరికో ఒక శాపగ్రస్తమైన ప్రదేశం అండి. యెరికోను యెహోషువ శపించాడు. యెరికో యొక్క పట్టణపురకు పునాది వేసేవాని జ్యేష్ఠ కుమారుడు, తను గమనించేవాని యొక్క కనిష్ట కుమారుడు చనిపోతాడు. అలాగే ఒక రాజు మూర్ఖించి చేశాడు, అతని స్థితి కూడా అలాగే జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించండి, అలాంటి స్థితి ఉన్నా సరే, ఎలాంటి స్థితి ఉన్నా సరే, అక్కడ మరణమైన జీవమైన ఏదైనా నిన్ను యెహోవా వెళ్ళమన్నాడు, నేను నీ కూడా రావడానికి అభ్యంతరం ఏమి లేదు, నువ్వు చేస్తే నేను చేస్తాను అన్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మికను కలిగిన వాడిగా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడువనను కనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేశారు. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రవక్త అయిన ఎలీషాకు శిష్యులు ఉన్నారు. ఎలీషా యొద్దకు వచ్చి, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు,
నేను ఎరుగుదును, మీరు ఊరుకోండి. నన్ను డిస్టర్బ్ చేయకండి, డిసప్పాయింట్ చేయకండి, నన్ను అవిశ్వాసంతో నింపేయకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు అని కనుక నీవు దయచేసి ఇక్కడుండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. యొర్దాను అనే మాటకు మరణము, దిగిపోవుట అనర్థం అండి. కాబట్టి దిగిపోయే దిగవచ్చు చోటు అంటే మరణము. ప్రభు అయిన యేసు యొర్దాను నదిలో బాప్తిసం పొందారు, యోహాను అక్కడ బాప్తిసం ఇచ్చాడు. అంటే మరణంలో నుండి జీవంలోనికి వారిని నడిపించడానికి మహోన్నతుడైన దేవుని చేత ఏర్పాటు చేయబడి బాప్తిసం ఇచ్చి యోహాను ప్రారంభించాడు. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆ కార్యక్రమం కొనసాగించారు. కావున ప్రియులారా గమనించండి, యొర్దాను అనగా మరణము అంటే మరణంలో నుండి జీవంలోనికి దాటే ఒక కార్యక్రమం ఉంది కనుక ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడంటే తన దగ్గరున్న దుప్పడు తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతల నుండి అవతల వరకు విడిపోయాను గనక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు. ఎలాంటి శక్తి ఉందో, ఎలాంటి సామర్థ్యం ఉందో చూడండి. దైవజనుడైన మోషే తన కర్ర చాపగా సముద్రము, ఎర్ర సముద్రము పాయలుగా అయిపోయి ఇరుప్రక్కల గోడల వలె నీరు నిలబడితే ఆరిపోయిన నేలను చక్కగా ఇశ్రాయేలీయులు నడిచిపోయారు. ఇక్కడ ఏలియా కూడా ప్రవక్తకు ఉన్న శక్తి వంటి శక్తి, ప్రవక్త యొక్క శక్తి, మోషే వంటి ప్రవక్తకు ఉంటున్న శక్తి వంటి శక్తిని మహోన్నతుడైన దేవుడు ఇచ్చాడు కనుక అతడు ఆ దుప్పటిని ఆ నీటి మీద కొట్టగా అది విడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి చక్కగా అవతల దాటి వెళ్ళిపోయారు. దాటిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఏమని అడుగుతున్నాడంటే అండి, నేను నీకు వెళ్ళిపోతాను కనుక నీకేం కావాలో అడుగు అబ్బాయి, అసలు నువ్వు నన్ను ఎందుకు వచ్చావు, వాట్ ఐ షల్ డూ ఫర్ ది, నీకేం చేయగలను అడుగు అని అడిగాడు. నువ్వేం కోరి వచ్చావు? మనం ఏం కోరి దేవుని యొద్దకు వస్తున్నాం? ఏమి కోరి వస్తున్నామంటే ఎల్లవేళలా ఈనాడు 2 లక్షల మంది, 20,000 మంది, 30,000 మంది, చాలా మంది జనం వెళ్ళిపోతున్నారు. ఏం కోరి వెళ్తున్నారు అంటే ఏం కోరి వెళ్తున్నారు? ఏం కావాలి వాళ్ళకి? మంచి ఉద్యోగం కావాలండి, మంచి భర్త కావాలండి, మంచి భార్య కావాలండి. మీరు ప్రార్థన చేస్తే అవుతుందట. మీ ఖర్చు మా నెత్తి కట్టుకుంటే తలపోటు తగ్గిపోద్దట. మీ నీళ్లు త్రాగితే మా కడుపులో ఉన్న వ్యాధి పోతుందట. అది ఇలాంటి భ్రమల కొరకు వెళ్తున్నా. కానీ ఇప్పుడు ఏమి కోరి ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు? ఏమి కోరి వెంబడిస్తున్నాడు? కాబట్టి ఇప్పుడు ఎలీషా ఏలియాను ఏం అడుగుతున్నాడో మనం దయచేసి చూడండి. ఈ విషయాన్ని చాలా మంది తప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఈ 9వ వచనం మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 9వ వచనంలో వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చేటట్లు దయచేయమను.
నీకు కలిగిన ఆత్మలో, నీకు ఆత్మ కలిగింది, అది దేవుని వలన. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు, 2 ఫోల్డ్, డబల్ కావాలి, 2 పాళ్ళు నాకు కావాలి. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు కలిగేటట్లు వచ్చేటట్లు చేయమన్నాడు. 7 అంతల ఆత్మతో నింపు తండ్రి అంటారు. 7 అంతల ఆత్మ అంతా ఒకటి కాదా? 2 పాళ్ళ ఆత్మతో నింపు తండ్రి అంటే ఏంటి? దేనికోసం ప్రార్థన చేస్తున్నారు జనులు? దయచేసి మనము ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 17వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం. ద్వేషింపబడిన దాని కుమారుడికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వారినే జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వాని బల ప్రారంభము కనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ప్రియులారా గమనించండి, 2 పాళ్ళు ఆశీర్వాదం ఎవరికంటే జ్యేష్ఠునికి. జ్యేష్ఠునికి 2 పాళ్ళు ఇవ్వాలండి, 2 పాళ్ళు ఇవ్వాలి. ఇది గమనించారో లేదో, ఇస్సాకు తన కుమారుడైన యాషావుకు 2 పాళ్ళు ఇద్దాం అనుకున్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు యాషావుదేనని భావించారు. కానీ తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నా వ్యభిచారి అయిన వాడు అని హెబ్రీయులకు రాసిన గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కు అనంటే తండ్రి యొక్క సమస్తమైన ఆధిపత్యములో, అధికారములో, బలములో, శక్తిలో, జ్ఞానములో, హక్కుల్లో అన్నిటిలోనూ 2 పాళ్ళు, 2 అంతలు కావాలి. అంటే నాట్ ఓన్లీ సింగిల్ అన్నమాట. ధైర్యము, బహుధైర్యం అన్నమాట. బలము, బహుబలం అన్నమాట. మంచి నిర్ణయము, చాలా గట్టి నిర్ణయం అన్నమాట. విశ్వాసము, బలమైన విశ్వాసం అన్నమాట. అలాగే దేవుని కొరకు బ్రతకడానికి ఇప్పుడు తను తుప్పటి అలాగ తగలగానే ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు అనంటే ఈ డిసైడ్ టు ఫాలో ఎలిజాను వెంబడించడానికి అతను గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, తన పనివారి చేత పని చేయిస్తున్నాడు. ఎన్ని చేసినా కదా మహోన్నతుడైన దేవునికి ప్రవక్తగా ఉండాలనేది అతని యొక్క హృదయంలోని వాంఛ, బలమైన కోరిక అన్నమాట. కాబట్టి ఈ దుప్పటి కప్పుకుని ఈ కర్ర చేత్తో పట్టుకుని వెళుతున్న ఈ ప్రవక్తను చూడగానే ఇతడు ప్రవక్తను నమ్మాడు కనుక ప్రవక్త యొక్క దుప్పటి తగలగానే నాకు ఈ యొక్క మహోన్నతుడైన దేవుని యొక్క ప్రవక్తగా ఉండడానికి గొప్ప అవకాశం వచ్చేసిందని ఆ ప్రవక్త కూడా వెంబడిస్తూ తల్లిదండ్రులను వేరే పని వారికి అప్పగించాడు, సోదరులకు అప్పగించాడు. మొత్తం మీద వారిని విడిచి ఏలియాకు ఉపచారం చేయడం మొదలుపెట్టాడు. ప్రభునందు ప్రియులారా, మనము ఒక సువార్తలో చదువుకున్నాం. ఒక సువార్తలో ఏమని ఉందంటే, నన్ను వెంబడించని వాడు నా శిష్యుడు కాదు, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు హక్కుదారుడు కాదు అని ప్రభువైన యేసు చెప్పిన దానికి కూడా వారసుడు కావాలి అంటే ఏలియా ఒకప్పుడు బలమైన వాడే, కానీ తర్వాత పిరికితనాన్ని ఉన్నాడు. కానీ ఎలీషా అలా కాదు. తనకు నా విశ్వాసమును రెట్టింపు చేసుకున్నాడు, భక్తిని రెట్టింపు చేసుకున్నాడు, విధేయతను రెట్టింపు చేసుకున్నాడు, వినయాన్ని రెట్టింపు చేసుకున్నాడు, భక్తిని రెట్టింపు చేసుకున్నాడు. ఇలాంటి
నిర్ణయంతో, మంచి నిర్ణయంతో ముందుకు సాగిన వాడు ఎలీషా. ప్రభునందు ప్రియులారా, దేవుని సేవలో కానీ క్రైస్తవ విశ్వాసంలో కానీ మనము దినదినము నూతనపరచబడాలి. మన అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి. మన బాహ్య పురుషుడు కృషించలేక. ఇది దైవజనుని యొక్క నిరీక్షణ. అలాగనే అపొస్తలుడైన పౌలు వంటి వాని యొక్క నిరీక్షణ. అలాగనే యోహాను, శిష్యుడైన యోహాను యొక్క నిరీక్షణ, పేతురు వంటి వాని యొక్క నిరీక్షణ. అంతేగాని కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనకకు తిరిగిపోయేలాంటి అవిశ్వాస జీవితం క్రైస్తవ జీవితమే కాదు. ఈ మాటలు వినుచున్న మీకు నా హృదయపూర్వకమైన వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రియుల